కుటుంబ ప్రభుత్వం ఎందుకు వచ్చింది ఎన్నికలకి? ఎన్నికల ముందు ఏ వాగ్దానం చేసింది? ఇప్పుడు ఏం చేస్తుంది? రెండు జవాబులు కావాలి. ఎన్నికల ముందు ఏం చెప్పింది? ఎన్నికలు అయిన తర్వాత ఏం చేస్తుంది? ఇప్పుడు ఏం చేస్తుంది? ఒక్కటనే నెరవేర్చున్నారా? మేము పలానా నెరవేర్చామని చెప్పమని గుండె మీద చేసుకొని నథింగ్, జీరో. ఇప్పుడు మద్యపానం అన్నారు, ఎన్ని షాపులు పెట్టారు? ప్రజలను బతికిస్తారా, ప్రజలను చంపుతారా మీరు? నేను ఒకటి అడుగుతున్నా. వాడు 10 రూపాయలు సంపాదించుకుంటాడు, కార్మికుడు పూట కూలికి వెళ్ళినవాడు. ఆ 10 రూపాయలు మీరు తీస్తున్నారు మందు పెట్టి. ఇంకా భార్య పిల్లలకి ఏమి ఇస్తాడు? పిల్లలు ఏం చదివించుకుంటాడు? ఉన్న చదువులు తీసేసాడు వీడు. అవునా కదా? పిల్లలకు ఉద్యోగం ఉందా? ఫీజు రియంబర్స్మెంట్ ఉందా? లేదు. ఏముంది వాళ్ళకి పిల్లలకి? జగన్ ఉంటే ఏమి చేసేవాడు? అంటే ప్రభుత్వం ఉంటే ఏం చేసేది? జగన్ ప్రభుత్వం ఉంటే ఏం చేసేది? వాళ్ళకి సమస్తం ఇచ్చేవాడు. వాళ్ళ ఫీజులు కానీ, చదువులకు కావాల్సిన బుక్స్ కానీ, బూట్లు, సాక్సులు, సమస్తం చిక్కితో సహా, భోజనం సహా ఫ్రీగా ఇచ్చేవాడు. మరి ఏది పిల్లలకి? ఇప్పుడు మీరు పిల్లలకి అవి ఉంటేనే కదా ఇంట్రెస్ట్గా స్కూల్కి వస్తారు, చదువుకుంటారు. స్కూల్స్ ఎక్కడ డెవలప్మెంట్ చేసావు నువ్వు? స్కూల్స్ డెవలప్మెంట్ చేయలే. ప్రజల మీద, ప్రజల పరిపాలన మీద దృష్టి లేదు మీకు. మీకు సీట్లు కావాలి, కుల రాజకీయాలు.